ఈ నెల 22వ తేదీన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారని, అయితే ఆ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఖచ్చితంగా హాజరై తీరాలి అంటూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని, అయితే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు వ్యతిరేకంగా కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, అందులో భాగంగానే రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఆ విస్తృత స్థాయి సమావేశానికి మేము రావడం కుదరదు అంటూ జగన్మోహన్ రెడ్డి పిఏకి తేల్చి చెప్పేసినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. ఈ నెల 22వ తేదీన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి వైసీపీ నాయకులందరూ హాజరు అవ్వాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకి ఆదేశాలు జారీ చేశారని, అయితే ఆ సమావేశానికి కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ దూరంగా ఉండేలాగా వాళ్ళు నిర్ణయించుకున్నట్లుగా, అదే విషయాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏకి తేల్చి చెప్పినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి రోజా గారు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు దూరంగా ఉండాలని భావించారా? అందుకే వారు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు? వాళ్ళే కాదు, ఇంకా చాలా మంది షాక్ ఇవ్వడానికి రెడీగానే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు ఎక్కడ పొంతన కుదరట్లేదు, వాళ్ళకి ఇంకా నమ్మకం కుదరట్లా. ఏదో గుడ్డెద్ది చేలో పడినట్టు ఒకసారి ప్రజలు ఛాన్స్ ఇచ్చేశారు, ఆ ఛాన్స్ని మిస్యూజ్ చేసుకున్నారు కూడా. ఇంకా ప్రజలు మళ్ళీ ఆదరిస్తారనే నమ్మకం వాళ్ళల్లో లేదు, ఎవరికీ కూడా లేదు. ఎందుకంటే నేను ఇది చేశాను, మేము ఇది కంప్లీట్ చేశాము, మేము మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము అని ఎవరైనా ప్రజల్లోకి, అంటే ప్రెస్లో కూర్చొని చెప్పటం కాదు, మేము నలుగురిలో కూర్చొని చెప్పటం, 4 మైకులు గొట్టాలు పెట్టుకొని చెప్పటం కాదు, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేశాను నీకు అని చెప్పమనండి. ఒక విలేజ్కి వెళ్ళి చెప్పమనండి. ఇప్పుడు అదే మంత్రి రోజా కానివ్వండి, నాని కానివ్వండి, వల్లభనేని వంశీయ కానివ్వండి, వీళ్ళు వెళ్ళి చెప్పగలిగే ధైర్యం ఉందా? ఏం చేశారనేది అడుగుతారు. ఈ రోజు వచ్చి రాగానే వారం రోజులు కాగానే అభివృద్ధి ఏంటనేది పరుగులు పెడుతుంది. సో ఇదే ఈ 4 రోజులది 6 నెలలైనా చేయలేడు జగన్మోహన్ రెడ్డి. ఈ 4 రోజులు, వారం రోజులు కూడా కాల, వారం రోజుల్లో చేసిన పని 6 నెలలైనా చేయలేడు జగన్మోహన్ రెడ్డి. ఆయన 6 నెలలు ఎందుకండి, 5 ఏళ్ళు కూడా చేయలేదు కదా. చెప్పిన పథకాలు ఏమైనా కొర్ర పెట్టకుండా చేశాడా? చెప్పిన ఇదేమైనా చేశాడా? ఏమీ చేయలేదు. సో ప్రజల్లోకి ఏమని వెళ్తారు, ఏమని అడుగుతారు, ఎట్లా సమాధానం వస్తుంది? సో ఇవన్నీ చూస్తా అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం చేయలేరు. ఏదో ప్రెస్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. సరే, వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది అంటే తెలుగుదేశం క్యాడర్ కూడా అండి, వీళ్ళు మాట్లాడిన మాటలు, గతంలో చేసిన పనులు, ఇవన్నీ కూడా అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. వల్లభనేని వంశీయ కావచ్చు, గుడివాడ నానియే కావచ్చు, ఒక రౌడీలాగా వాళ్ళు మాట్లాడిన మాటలే కానివ్వండి, ఒక లేడీ రౌడీలాగా రోజా కూడా కానివ్వండి, వీళ్ళు మాట్లాడిన మాటలు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. అధికారం అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళటం వేరు, అధికారం లేనప్పుడు ప్రజల్లోకి వెళ్ళటం వేరు. సో అధికారం లేనప్పుడు వెళ్ళాలంటే ఎట్లా? వాళ్ళ మంచితనం అనేది ఉండాలి. వాళ్ళ మంచితనం లేనప్పుడు, అధికారం లేనప్పుడు ప్రజలు ఎలా తిరస్కరిస్తారో ఇక కళ్ళకు కనపడుతుంది. ఆ రిస్క్ ఎందుకు తీసుకుందాం అంటే రీసెంట్గా ఓటమిని ఉద్దేశించి ఆర్కే రోజా గారు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. మనం మంచి చేసి ఓడిపోయాం, తలదించుకోవాల్సిన అవసరం లేదు, తలెత్తుకొని పోరాడదాం, తలెత్తుకొని సమాజంలో తిరుగుదాం అన్నట్లుగా ఆ అర్థం వచ్చేలాగా ఆవిడ ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి రోజా గారు, కొడాలి నాని గారు, అలాగే వల్లభనేని వంశీ గారు వస్తున్నారా లేదా, డుమ్మా కొడుతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంత తలెత్తుకొని మేము వస్తాము, తలెత్తుకొని తిరుగుతాము అనుకున్న వాళ్ళైతే వస్తారేమో, మేబీ. సరే, రాలేదు అని అనుకున్నాం. ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్కి 100 కోట్లు తిన్నది.
సో ఆ 100 కోట్ల కేసుకి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్కటే తెలిసింది ఇప్పటికి 100 కోట్లది. ఇంకా ఈవిడి భాగవతం ఇంకెంత ఉందో తెలియాలి కదా. ఇవన్నీ తెలియాలంటే టైం టేకింగ్. వచ్చిన వారమే అయింది ప్రమాణ స్వీకారం చేసి. వీళ్ళందరి చరిత్ర ఒక్కొక్కటి బయట రావాల్సింది ఉంది. ఆయన గుడివాడ నాని సన్నబియ్యం అని చెప్పేసి ప్రజల్ని ఏ రకంగా మాట్లాడాడు, ఏం చేశాడు, ఇస్తానని చెప్పి చేయిందే కానివ్వండి, ఆయన ఎన్ని రేషన్ బియ్యాలంతా ఏ రకంగా అమ్ముకున్నాడు, ఆయన చరిత్ర కూడా చిన్నగా బయట వస్తుంది. వచ్చే వరకు ఆగాలి కదా. సరే, అంటే ఆర్ధమాంధ్రలో 100 కోట్ల స్కామ్ జరిగింది అనేది ఆరోపణలు మాత్రమే, కానీ అది ఇంకా అసలు అంటే దాని మీద కేసు నమోదు అవ్వడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవు కదా. సాక్ష్యాధారాలు కేసు పెట్టినప్పుడు అన్ని బయట వస్తాయి. కేసు పెట్టినప్పుడు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అన్ని చూపెట్టి అరెస్ట్ చేస్తారు కదా. సో అవన్నీ అవుతాయి కదా. ఇప్పుడు 1 వీక్కే ఎన్ని పనులన్నీ చేస్తారు. వచ్చిన వారానికే బాబు గారు అయిన పోలవరం సంధించి ఇప్పుడే హోమ్ మినిస్టర్ కూడా ఛార్జ్ తీసుకొని ఇంకా 2 రోజులు కూడా కాలేదు. సో అవన్నీ స్టార్ట్ అవుతుంది 1 by 1. ఎక్కడికి వీళ్ళు ఇదంతా కక్కిచ్చే వరకైతే ఎవరు ఊరుకునేది లేదు. ప్రజాసొమ్ము వీళ్ళు ఎంత తిన్నారో అంత కక్కిచ్చే అవసరం అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ. దాని మూలని అంటే రాష్ట్రం ఈ రోజు ఇంత దివాలా తీసిందంటే వీళ్ళంతా పందికొక్కుల్లాగా తినటమే కదా. ఇలా తిన్నమంతా ఇప్పుడు కక్కిస్తే కొంచెం రాష్ట్రానికి కొంచెమైనా బెనిఫిట్ అనేది ఉంటది. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ దగ్గర నుంచి అయితే రావాల్సిన నిధులు ఉన్నాయి కాబట్టి అవన్నీ రప్పించాల్సింది. సరే, ఈ మధ్య టైంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పిలిచాడు, సమావేశానికి పిలిచాడు. సరే, దీనిలో ఇప్పుడు వీళ్ళు ముగ్గురే కాదు ఇంకెంతమంది డుమ్మా కొడతారో చూడండి. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి రోజా గారు, అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు? అంటే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది అంటూ వాళ్ళు భావించారా? అందుకే ఆ సమావేశానికి కూడా వెళ్ళేందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారా, వెనకాడుతున్నారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు సమావేశానికి వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది చూస్తే వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి వీళ్ళే కాదండి, ఇంకా చాలా మంది వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరెవరు వెళ్ళకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? రేపు చూడండి, 175 పోటీ చేశారా, పోటీ చేసిన 11 మంది గెలిచారా. ఈ 11 మందిలో ఎంతమంది వెళ్తారు, మిగతా వాళ్ళు ఎంతమంది ఆగిపోతారు? సార్ రేపు పొద్దున అక్కడికి వరకు వెళ్ళి మళ్ళా మనం ఈ తలనొప్పి మళ్ళా ఆయన్ని ప్రజల్లోకి తీసుకురావటానికి మళ్ళా మా తిప్పలేందుకు? ఇంకా 5 ఏళ్ళు ఉంది. అంటే ఈ విస్తృత స్థాయి సమావేశానికి వైసీపీ సీనియర్ లీడర్లందరూ కూడా డుమ్మా కొట్టే అవకాశం ఉందంటారా? వీళ్ళ ముగ్గురుతో పాటుగా ఇంకా చాలా మంది డుమ్మా కొట్టే అవకాశం. ప్రధానంగా ఎవరెవరు, కొంతమంది పేర్లు చెప్పగలరా? ఇప్పుడు విడుదల రజనీ కూడా డౌట్ కేసుగానే ఉంది. ఆవిడ ఆ పార్టీ ఈ పార్టీ అని పక్క చూపులు చూస్తోంది. సో బీజేపీలో తీర్థం పుచ్చుకుందామని వెయిట్ చేస్తా ఉంది. సరే, ఆవిడ బీజేపీకి వెళ్ళిపోతుందా? ఆడ ఒకవేళ అవకాశం రాకపోతే, అంటే మొదటి రోజు వెళ్ళి కలిసింది, మళ్ళా తర్వాత నాకు అక్కడ ఉన్న మెయిన్ నాయకుడే నాకు ద్రోహం చేశాడు అని అంటుంది. అంటే ఎవరు మెయిన్ పెద్ద నాయకుడు? అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్ద నాయకుడు ఎవరనంటే సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల గారు మోసం చేశారన్నట్టే ఆవిడ చెప్తుంది. సరే, వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉండవు. ఇంకా బొత్స కానివ్వండి, తమ్మినేని సీతారాం కానివ్వండి, ధర్మాన ప్రసాద్ గారు కానివ్వండి, ఆల్రెడీ ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు మారిపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది ఎంపీలకు కూడా ఛాన్స్ వస్తుంది. అంటే మేము వేరే పార్టీలకు వెళ్ళిపోతే మా భవిష్యత్తు బాగుంటది అనేది వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పక్క చూపులు చూస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లే కానివ్వండి, ఎంపీ క్యాండిడేట్లే కానివ్వండి, ఈ నాయకులు కూడా చాలా మంది ఇప్పుడు ఓడిపోయిన నాయకులు సీనియర్లు అందరూ కూడా చాలా వరకు వాళ్ళు ఈ రేపు మీటింగ్కి రాకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.